దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ధ్యానంలో ఉంటున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఈరోజు ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఈరోజు దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఎంత గొప్ప వాగ్దానం! మన జీవితాల్లో ఆయా సంఘటనలు ఎదురవుతున్నప్పుడు, ఆయా ప్రతికూలమైన పరిస్థితులు, చేదు అనుభవాలు ఎదురవుతున్నప్పుడు మన హృదయంలో సంతోషాన్ని పోగొట్టుకుంటాం. ఆ సంతోషానికి బదులు దుఃఖము మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే మీ దుఃఖాన్ని తొలగించి మీ హృదయంలో ఆనందాన్ని ఇవ్వాలని, అంత మాత్రమే కాదు కానీ మేము బలపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యందు ఆనందించటం వలన మనం బలం పొందుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మీ జీవితంలో అలాంటి చెడు అనుభవాలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించినట్లయితే మీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని మాటకు మనం ఆయన మాటకు పరిపూర్ణంగా మనం విధేయత చూపించినప్పుడు మన జీవితాల్లో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. ఉదాహరణకు చూసినట్లయితే నయమాను కుష్ఠరోగితో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటాడు కదా, యొర్దాను నదిలో 7 మార్లు మునిగినట్లయితే నువ్వు స్వస్థపరచబడతావు అని తెలియపరిచినప్పుడు చివరికి నయమాను ఆ మాటకు విధేయత వహించి 7 మార్లు యొర్దాను నదిలో మునిగినప్పుడు 7వసారి లేచినప్పుడు ఆ కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్ల దేహం వల్ల అయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని సేవకుడి మాటకు విధేయత వహించిన దాన్ని బట్టి, దేవుని సేవకుని మాట దేవుని మాటగా స్వీకరించి 7 సార్లు యొర్దాను నదిలో మునిగినప్పుడు పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలిగింది నయమానుకు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా. దేవుని మాటకు మనం విధేయత వహించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన వాక్యానికి చోటిచ్చినప్పుడు మన జీవితంలో దుఃఖమంతా పోయి సంతోషాన్ని దేవుడు నింపుతాడు. అందుకోసమే నీ వాక్యము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి ఓరన నాటబడిన చెట్టు వలన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మన జీవితంలో ఫలభరితంగా మనం జీవించాలన్నా, మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని మన జీవితంలో పొందుకోవాలన్నా, మన జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. నయమాను ఎలీషా మాటకు విధేయత చూపించిన దాన్ని బట్టే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు కదూ. మన జీవితంలో దేన్నో మన హృదయాల్లో చోటు చేసుకున్న దాన్ని బట్టి దుఃఖం, అసమాధానం, వేదన, కుంగుదల ఇవన్నీ మన జీవితంలో చోటు చేసుకుంటుంటాయి. కానీ దేవుని వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు మనం చోటిచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మీ వాక్య ఏలుబడికి, మీ అధికారానికి, మీ యొక్క చిత్తానికి పరిపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నట్లయితే, తద్వారా ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి, ఆయన సంతోషాన్ని మన హృదయాలను నింపి, దుఃఖమంతటిని తొలగించి మన జీవితంలో నెమ్మది అనుగ్రహిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా,
ఈ వాక్యం ఉన్న మా ప్రియుల జీవితంలో, వీరి జీవితంలో ఏ విషయంలో దుఃఖపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, నిరాశ నిస్పృహకు లోనవుతున్నారో, వ్యాధిని చెందుతున్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి విడుదల తెచ్చేసి మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, మీ సన్నిధిలో ఉన్న బలాన్ని మీ నుండి పొందుకుని ప్రభువా, ఇదిగో ప్రభువా, వారు బలపడడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. బలహీనుల్ని శక్తినిచ్చే దేవుడు ప్రభువా, మీ వాక్యాన్ని పంపి వారి హృదయాల్లో నెమ్మదిని అనుగ్రహించి వీరి జీవితాల్లో సంతోషాన్ని పంపని, వీరి దుఃఖమంతటిని తొలగించి ప్రభువా, మీ ఆదరణ, మీ యొక్క కృపను వీరి పట్ల విస్తరింపజేసి మీ సంతోషాన్ని, మీ సమాధానాన్ని వీరి జీవితంలో ప్రభువా పొందుకోవడానికి కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.